1 ఫిబ్రవరి 2003 ఆ రోజు జరిగిన సంఘటన ప్రపంచాన్ని షేక్ చేసింది. STS 107లో ట్రావెల్ చేసిన కల్పన చావ్లా అండ్ తోటి క్రూ మెంబర్స్ స్పేస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ షటిల్ పేలడం వల్ల అందరూ చనిపోయారు. బట్ లాంచ్ అయిన నెక్స్ట్ డే స్పేస్ షటిల్లో జరిగిన ప్రాబ్లం నాసాకి తెలుసు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో కూడా నాసాకి తెలుసు. అసలు స్పేస్ షటిల్లో ప్రాబ్లం ఉంది అని క్రూ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు. అసలు వాళ్ళు ఎందుకు క్రూ మెంబర్స్ని కాపాడేకి స్టెప్స్ తీసుకోలేదు, ఎందుకు? ఈ మిషన్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని టెక్నిక్ ఇష్యూ వల్ల 18 సార్లు ఈ మిషన్ పోస్ట్ పోన్ అయిందని మీలో ఎంతమందికి తెలుసు? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న స్పేస్ షటిల్ని వాళ్ళు ఎందుకు ల్యాండ్ చేశారు? అసలు ఈ యాక్సిడెంట్ జరిగాక కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు చెప్పింది ఏంటో తెలుసా? ఈ షటిల్ లాంచ్ అయిన నెక్స్ట్ మంత్ అట్లాంటిస్ అనే షటిల్ లాంచ్ అయ్యింది. రెడీగా ఉన్న షటిల్ పంపించి కల్పన చావ్లా మరియు క్రూ మెంబర్స్ని కాపాడుండొచ్చు కదా, అసలు వాళ్ళు ఎందుకు కాపాడలేదు? ఇవంతా విన్నాక మీలోనూ ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అయి ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కల్పన చావ్లా 17 మార్చ్ 1962లో కర్నాల్ అనే డిస్ట్రిక్ట్ లో పుట్టారు. చిన్నప్పటి నుంచే కల్పన చావ్లాని మోంటో అనే నిక్ నేమ్ తో పిలిచేవారు. అందరూ మోంటో అని పిలిచేవారు. బట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా, టాగూర్ బాల్ నికేతన్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కల్పన చావ్లాకి అఫీషియల్ గా ఒక నేమ్ కావాల్సి వచ్చింది. సో వాళ్ళ పేరెంట్స్ మోంటోకి 3 నేమ్స్ సజెస్ట్ చేశారు. ఒకటి కల్పన, సునైనా, జ్యోత్స్న అని. సో ఇంకా మోంటో కల్పన అనే నేమ్ ని చూస్ చేసుకునింది. కల్పన అంటే మనందరికి తెలిసిందే మీనింగ్ ఏంటోని. కల్పన అంటే ఇమాజినేషన్, అంటే ఊహ. మోంటోనే కల్పన అనే నేమ్ ని చూస్ చేసుకునింది. లాస్ట్ కి కల్పన చావ్లాగా మారింది. అసలు ఆడుతూ పాడుతూ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసేసింది మన కల్పన చావ్లా. అలానే పంజాబ్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి యూనివర్సిటీ ఆఫ్ అట్లాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో తన మాస్టర్స్ ని కంప్లీట్ చేసింది. అలానే యూనివర్సిటీ ఆఫ్ కెలారిడోలో PhD కంప్లీట్ చేసింది. అందరూ దేశమంతా గర్వపడేలాగా ఒక రోజు వచ్చింది. ఆ రోజే నాసాకి సెలెక్ట్ అయి నాసాలో జాబ్ తెచ్చుకునింది. ఇంతవరకు బ్రీఫ్ గా కల్పన చావ్లా యొక్క లైఫ్ హిస్టరీని చూసాం. అసలు ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వద్దాం. అసలు ఎలా చనిపోయింది, అసలు ఆ యాక్సిడెంట్ అనేది ఎలా క్రియేట్ అయింది అనే యాక్చువల్ స్టోరీ. STS 107 నాసా యొక్క 28th మిషన్ అండ్ లాస్ట్ మిషన్ కూడా. అసలు ఈ మిషన్ యాక్చువల్ గా ఎప్పుడు ప్లాన్ చేస్తారో తెలుసా? ల్యాండ్ చేయాలని 2001లో ఈ మిషన్ ని ల్యాండ్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ కొన్ని టెక్నిక్ ఇష్యూ వల్ల ఆ స్పేస్ షటిల్ లో జరిగిన ప్రాబ్లం వల్ల 18 సార్లు పోస్ట్ పోన్ అవుతా లాస్ట్ 16th జాన్ 2003లో ల్యాండ్ చేయాలి అనుకున్నారు. అలా ల్యాండ్ చేసే స్పేస్ షటిల్ లో ప్రయాణించేది మన కల్పన చావ్లాతో పాటు మరి 6 మెంబర్స్ క్రూతో పాటు మొత్తం 7 మెంబర్స్ ఆ స్పేస్ షటిల్ లో ట్రావెల్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎవరికి తెలియదు వాళ్ళు భూమి మీద ప్రాణంతో అడుగుపెట్టి లాస్ట్ డే ఇదే అని. వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా వెళ్తున్నారు స్పేస్ లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం. నాసా అనుకున్నట్టే కరెక్ట్ 16th జాన్ 2003లో ఈ మిషన్ ని లాంచ్ చేశారు. బట్ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మిషన్ లాంచ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇన్సులేటర్ ఫోమ్ దగ్గర కొన్ని పీసెస్ పగిలి అది చాలా ఫాస్ట్ గా, ఎంత ఫాస్ట్ గా అంటే 800 km/h స్పీడ్ లో వచ్చి ఆ స్పేస్ షటిల్ లెఫ్ట్ వింగ్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ వింగ్ లో ఢీ కొట్టి 7 inches తో ఒక హోల్ ని క్రియేట్ చేసింది. ఆ హోల్ ఏం చేసిందంటే ఆ లెఫ్ట్ వింగ్ లో RCC అనేది ఉంటుంది, అంటే రీఇన్ఫోర్స్డ్ కార్బన్ అనేది. అసలు ఇది ఏం చేస్తుందంటే అంత ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. సో హీట్ వస్తే మనందరికీ తెలుసు ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఆ ఫైర్ రాకుండా, ఆ ఫ్రిక్షన్ నుండి హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా కాపాడేదానికి యూజ్ చేసేది ఈ RCC, రీఇన్ఫోర్స్డ్ కార్బన్. సో ఈ 8 inches హోల్ వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఉన్న ఆ హీట్ రెసిస్టెంట్ పవర్ అనేది ఆ లెఫ్ట్ వింగ్ అనేది కోల్పోయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరు కనుక్కోలేదు, అంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మిషన్ సక్సెస్ అయిపోయిందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ నెక్స్ట్ డే ఇంటర్సెక్టర్ ఫోటో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇలా ఒక పాట్ అనేది విరిగి లెఫ్ట్ వింగ్ లో ఢీ కొట్టింది అని. బట్ దాన్ని ఒక కేర్లెస్ గా తీసుకున్నారు. సో దీనివల్ల ఏ ప్రాబ్లం జరగదేమో అని చాలా కేర్లెస్ గా తీసుకున్నారు. అలానే అక్కడ ఉన్న వెళ్ళారు కదా స్పేస్ కి, అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ కి అసలు ఏం జరిగింది అని ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత ఒక 7 days అంటే నెక్స్ట్ వీక్ ఇలా స్పేస్ షటిల్ ఒక చిన్న ప్రాబ్లం అయిందని మాత్రమే ఇన్ఫార్మ్ చేశారు. ఫస్ట్ వీక్ ఇన్ఫార్మ్ చేయలేదు. నెక్స్ట్ వీక్ లోనే ఇంకా కల్పన చావ్లాతో పాటు వెళ్ళిన క్రూ మెంబర్స్ అంతా వాళ్ళ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతున్నారు. ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా అక్కడ ఈ స్పేస్ షటిల్ లో? స్పేస్ లో 15 days 22 hours 20 minutes 32 seconds తర్వాత 1 ఫిబ్రవరికి క్రూ మెంబర్స్ తో పాటు ఎర్త్కి రీచ్ అవుతున్నారు. అలా మనందరికీ తెలిసిందే ఎంత వేగంతో వస్తుందని. సో అలా వేగంతో వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే
ఆ వేగానికి ఫ్రిక్షన్ అనేది జనరేట్ అయింది. ఆ ఫ్రిక్షన్ జనరేట్ అయితే ఏమవుతుందో మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేసాం. ఎక్కువ ఫ్రిక్షన్ జరగడం వల్ల ఏం జరిగింది, హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో హీట్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల లెఫ్ట్ వింగ్ దగ్గర మంట అనేది స్టార్ట్ అయింది. సో లోపల ఉన్నారు స్పేస్ షటిల్ లోపల ఉన్న కల్పన చావ్లా మరియు మిగిలిన క్రూ మెంబర్స్ కంతా ఆక్సిజన్ అనేది అందలేదు. వాళ్ళకి ఆక్సిజన్ అందలేక అసలు అలా డిల్లాడిపోయారు. ఇంకా తర్వాత ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరూ ఏమనుకుంటాము, స్పేస్ షటిల్ తో పాటు వాళ్ళందరూ పేలి అక్కడే చనిపోయారు అనుకుంటాం. బట్ స్పేస్ షటిల్ అనేది కాలక ముందే, స్పేస్ షటిల్ అనేది పేలక ముందే ఈ హీట్ అనేది, అంటే ఈ లెఫ్ట్ వింగ్ లో హీట్ అనేది జనరేట్ అనేది కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవుతుంది. సో అందువల్ల ఏం జరిగింది, లోపల ఉన్న క్రూ మెంబర్స్ కంతా ఎలా అయితే వాటర్ బాయిల్ అవుతుందో అలా వాళ్ళ రక్తము వాళ్ళ శరీరం బాయిల్ అయ్యి ఆ స్పేస్ షటిల్ పేలక ముందే వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయాక తర్వాత ఆ స్పేస్ షటిల్ ఆ హీట్ వల్ల, ఆ ఫైర్ వల్ల పేలి ఇంకా అందరూ అక్కడే మరణించారు. ఒక చిన్న తప్పు వల్ల 7 ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేమా అని CIB అడిగితే ఏం చెప్పారో తెలుసా, మనం ట్రై చేసి ఉంటే ఆ 7 మెంబర్స్ ని మనం కాపాడి ఉండొచ్చు, బట్ ఆ స్పేస్ షటిల్ లో జరిగిన ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయలేము అని చెప్పారు. మరి మనందరికి డౌట్ రావచ్చు, వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళు మనం ట్రై చేస్తుంటే వాళ్ళని కాపాడి ఉండొచ్చు, బట్ మనం ఎందుకు కాపాడలేదు అని మీలో అందరికి డౌట్ రావచ్చు. అసలు దానికి CIB ఏం రిపోర్ట్ ఇచ్చిందో తెలుసా, కరెక్ట్గా ఫస్ట్ మార్చ్ అట్లాంటిస్ అనే ఒక స్పేస్ షటిల్ అనేది లాంచ్ అవ్వబోతుంది. అది మంచి గుడ్ కండిషన్ లో ఉంది. సో అది March 1 లో లాంచ్ అవ్వబోతుంది. సో మనం దాన్ని ముందే మనం ముందే పంపించి ఆ స్పేస్ షటిల్, అట్లాంటిస్ అనే స్పేస్ షటిల్ ని మనం ముందే పంపించి వాళ్ళని మనం రెస్క్యూ చేసి ఉండొచ్చు. బట్ ఆ పని ఎందుకు చేయలేదో మనందరికి డౌట్ వస్తుంది. బట్ నిజంగానే ఆ పని ఎందుకు చేయలేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఎవరో తెలుసా, లిండా. అసలు లిండా చేసిన ఒక కేర్లెస్ వర్క్ వల్ల అసలు మొత్తము 7 ప్రాణాలు కోల్పోయారు. అసలు లిండా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఆ స్పేస్ షటిల్, అట్లాంటిస్ అనే స్పేస్ షటిల్ ని పంపించి వాళ్ళని రెస్క్యూ చేసేకి కొంచెం అవకాశం ఉంది. బట్ ట్రై చేసి ఉంటేనే తెలిసేది వాళ్ళు బతుకుతారో చేస్తారో అని. బట్ వాళ్ళు ట్రై చేయకుండానే ఇంకా అసలు స్టెప్సే తీసుకోలేదు, ఇంకా వాళ్ళు చనిపోయారు. అసలు లిండా ఏం చేసిందో మనం ఇప్పుడు చూద్దాం. నాసా ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేదు, అనుకొని ఉంటే వాళ్ళని కాపాడి ఉండొచ్చు. CIB రిపోర్ట్ ప్రకారం నాసా ఫోటో గ్రూప్ అండ్ DAT నాసా మేనేజర్ అయిన లిండాకి రిపోర్ట్ చేశారు. ఫోటో గ్రూప్ ఏమని రిపోర్ట్ చేశారంటే, మీరు డిఫెన్స్ కమిషనర్ ని కన్సల్ట్ అవ్వండి, అక్కడ జరిగింది ఒక ప్రమాదం జరిగింది, మనకు దాని వీడియో క్లిప్ కావాలి. సో ఆ వీడియో క్లిప్ ని మనం అరేంజ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో, ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అని. బట్ లిండా ఏం చెప్పింది, దాన్ని చాలా కేర్లెస్ గా తీసుకుని, సో అవసరం లేదులే, జస్ట్ ఆ ఫోటోతో పాటు మీరు చూసేయండి, ఆ వీడియో క్లిప్ అవసరం లేదని చాలా కేర్లెస్ గా తీసుకునేది. సో వాళ్ళకి దొరికిన ఒక ఫోటో దొరికింది. సో ఆ ఫోటోలో అన్ని యాంగిల్స్ లో ఉండవు, మన వీడియోలోనే కొంచెం క్లారిటీగా చూసి ఉండొచ్చు, బట్ ఆ ఫోటోలో ఉండేది ఒకే ఒక యాంగిల్. సో దానికోసం ఫోటో గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళతో కమిటీతో అందరితో కలిసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేదు. ఆ ఫోటోని బట్టి ఎంత ప్రమాదం వస్తుంది, అంటే ఇంతగా పేలిపోతుంది, అంటే ఇట్లా చచ్చిపోతారు అని వాళ్ళు గెస్ చేయలేదు. బట్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది, కానీ ఇంత ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వదు అని ఆ ఫోటోతో వాళ్ళు గెస్ చేశారు. కానీ లిండా కానీ ఆ వీడియో క్లిప్ తీసుకొని ఇచ్చుంటే ఇన్ కేస్ వాళ్ళని కాపాడి ఉండొచ్చేమో, హూ నోస్. బట్ ఆ లిండా కొంచెం కేర్లెస్ గా ఉండడం వల్ల ఆ ఫోటోని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇలానే జరుగుతుంది, అంటే అంత ఎక్కువ ప్రమాదం లేదని వాళ్ళు అలా డిసైడ్ అయ్యారు. సో అక్కడ ఉండే నాసా వాళ్ళందరూ చాలా కామ్ గా ఇంకా సరేలే అనుకున్నారు. బట్ లిండా చేసిన ఒక్క మిస్టేక్ వల్ల 7 ప్రాణాలు పోయింది. లాస్ట్ మనం చెప్పడం ఏంటంటే, మనం చేసే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల మళ్ళీ చేసుకోవచ్చులే, మళ్ళీ కేర్లెస్ గా తీసుకోవడం వల్ల మనకి ఆ మ్యాటర్ అనేది సీరియస్నెస్ గా ఉండదు, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకి అంత సీరియస్నెస్ గా ఉండవు. బట్ మనకి సీరియస్నెస్ గా లేనివి ఎంతో మందికి సీరియస్ గా ఉండొచ్చు. సో మనం ఏ విషయాన్ని కేర్లెస్ గా తీసుకోకూడదు. సో అందుకే మనం ఒక పని చేసే ముందు 10కి 1000 సార్లు ఆలోచించాలి. ఫైనలీ కమ్ టు ద కన్క్లూజన్. ఈ వీడియో చూసాక మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అసలు లిండా ఆ వీడియో క్లిప్ తీసి ఇచ్చుంటే కల్పన చావ్లాని మనం సేవ్ చేసి ఉండొచ్చా? అసలు ఎవరిది తప్పు అనుకుంటున్నారు, నాసా వాళ్ళదా లేదా ఈ ఫోటోగ్రాఫ్ ఈ DAT లిండా మేనేజర్దా? అసలు ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? అసలు 18 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మిషన్ ని అసలు ఆ స్పేస్ షటిల్ మార్చి ఉండొచ్చు కదా, అదే స్పేస్ షటిల్ లో పంపించడం ఎందుకు అని మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇలాంటి ఒక మంచి వీడియోతో రేపు మిమ్మల్ని కలుస్తాను. బాయ్.